కథ మంచిది. డిసెంబర్ 2024 శ్రావ్య సంచిక. కథ చదువు. కలం ఇంటర్ విద్యార్థి సంజన. గళం సరస్వతి కరవది. తరగతి గదిలో పిల్లలంతా ఆడుతూ స్నేహితులతో కబుర్లు చెప్తూ చాలా అల్లరి చేస్తున్నారు. అలా అని అదేం బ్రేక్ బెల్ కాదు. సుమ ఆ తరగతికి రావాల్సిన తెలుగు టీచర్ ఇంకా రాలేదు. అంతమందిలో ఒక అమ్మాయి మాత్రం బయటకే చూస్తుంది. ఎప్పుడు తెలుగు టీచర్ వస్తారా అని ఎదురు చూపులవి. తరగతి అంతా చాలా గందరగోళంగా ఉంది. అప్పుడే పద్ధతిగా చీర కట్టి ఒక ఆమె వచ్చింది. ఆమెనే తెలుగు టీచర్. ఎప్పుడు చేతిలో తెలుగు పుస్తకం పట్టుకుని వచ్చే టీచర్ ఆ రోజు ఉట్టి చేతులతో వచ్చారు. టీచర్ రావటంతో అందరూ అల్లరిని ఆపేశారు. అప్పుడు తెలుగు టీచర్ మాట్లాడటం మొదలు పెట్టారు. పిల్లలు, రోజు మీకు పాఠాలు చెప్పటానికి రాలేదు. ఈ రోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాను. నాదొక ప్రశ్న. చదువు మనకి ఎందుకు అవసరం? అసలు చదువు అంటే ఏంటి? అప్పుడు కొంతమంది పిల్లలు సమాధానం ఇచ్చారు. మేము పెద్దయ్యాక మా కాళ్ళ మీద మేము నిలబడాలి కదా టీచర్. దానికి మాకు ఉద్యోగం ఉండాలి కదా. బాగా చదివితేనే మాకు ఉద్యోగం వస్తుంది. అందుకే చదువు అవసరం అని కొంతమంది, మరికొంతమంది చదువు అంటే టీచర్లు చెప్పింది శ్రద్ధగా విని కొత్త విషయాలు తెలుసుకోవటం అని సమాధానం ఇచ్చారు. వాళ్ళ మాటలు విన్న టీచర్ చిన్న చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేను చెప్పనా పిల్లలు, అసలు చదువు అంటే లోక జ్ఞానం లేని వాళ్ళకి సైతం లోకాన్ని ఏలేంత బలాన్ని ఇచ్చేది. బుద్ధి లేని వాణ్ణి కూడా అన్ని విధాలా గొప్పవాణ్ణి చేసే శక్తి చదువు. తనని ఆశ్రయించిన వాళ్ళకి అత్యంత శక్తిగల ఆయుధం చదువు. ఖడ్గం పట్టుకున్న వాడికన్నా కలం పట్టుకున్నవాడే బలవంతుడు. చదువు అంటే కేవలం నేను చెప్పింది చేస్తూ కొత్త విషయాలు కనిపెట్టమే కాదు. నీ ప్రవర్తనలో నీ చదువు కనిపిస్తుంది. నీ మాటల తీరులో నీ చదువు కనిపిస్తుంది. చదువు కేవలం జ్ఞానాన్నే కాదు, సంస్కారాన్ని, మంచి ప్రవర్తనను నేర్పుతుంది. మనకు చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మన జీవితం కోసమే కాదు. మన చదువు నలుగురికి ఉపయోగపడినప్పుడే ఆ చదువుకి అర్థం ఉంటుంది. చదువు జ్ఞానం పెంచుకోవడానికే చదవాలి, మంచి గ్రేడ్ల కోసం కాదు. చదువు సమాజంలో మార్పు తేవటానికి చదవాలి, మార్క్స్ సంపాదించటానికి కాదు. ప్రపంచం బాగుపడాలని చదవాలి, డబ్బు సంపాదించటానికి కాదు. నీ చదువు నలుగురికి ఉపయోగపడి 10 మందికి మార్గదర్శకంగా ఉన్నప్పుడే మీ చదువుకి అర్థం ఉంటుంది. నీ కోసం కాదు, అందరి కోసం చదువు. చదువు వివేకాన్ని, వికాసాన్ని, విధేయతను, వినయాన్ని ఇవ్వాలి, స్వార్థాన్ని ఇవ్వకూడదు అని చెప్పారు. పిల్లలు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మళ్ళీ తెలుగు టీచర్ మాట్లాడటం మొదలు పెట్టారు. పిల్లలు, మొన్న అయిన పరీక్షలు అందరూ బాగానే రాశారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక్క అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం రాయలేదు. నిజానికి ఆ ప్రశ్న పరీక్షల్లో లేదు. నేను తెలుసుకోవాలని అనుకున్నాను, మీలో ఎంతమంది చదువు పట్ల నిజమైన ఆసక్తి చూపుతున్నారో అని. నాకు అర్థమైంది, మీరంతా చదువుని కేవలం మార్కుల కోసమే చదువుతున్నారని. మీరు మీ తరగతి పుస్తకాన్ని బట్టి పట్టి చదువుతున్నారు, మార్కులు కావాలి అని. అది మంచి పద్ధతి కాదు. మీరు సంవత్సరం ముందు చదివిన పాఠం ఇచ్చాను నేను మీ పరీక్షల్లో. అప్పుడు చాలా బాగా రాసిన మీరు ఈసారి అక్షరం రాయకుండా ఇచ్చారు. ఇంక మీరే అర్థం చేసుకోండి ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఏం చదవాలి అని అంటూ తెలుగు టీచర్ చెప్తూ ఉంటే పిల్లలు లేచి, క్షమించండి టీచర్ గారు, మార్కుల కోసం తాపత్రయపడ్డాం కానీ చదువు విలువ తెలుసుకోలేకపోయాం. ఇప్పటి నుంచి ఆ తప్పు చేయం. మార్కుల కోసం కాదు, జ్ఞానం కోసం చదువుతాం. మా చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు, తరువాతి తరాలకు కూడా ఉపయోగపడేలా చదువుతామని మీకు మాట ఇస్తున్నాం అంటూ పలికారు. ఆ మాటలు విని తెలుగు టీచర్ ఎంతో ఆప్యాయంగా పిల్లల్ని దగ్గరకు తీసుకున్నారు. అక్కడ జరిగిందంతా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చూశారు. తరగతి గదిలోకి అడుగు పెడుతూనే కరతాళ ధ్వనులతో ప్రశంసల వర్షం కురిపించారు. అప్పుడు మళ్ళీ తెలుగు టీచర్ కల్పించుకొని, సార్, పిల్లలు ఇలా ఆలోచించడానికి కారణం
మనము వాళ్ళ తల్లిదండ్రులే. పిల్లల చదువును వాళ్లకు వచ్చిన మార్కులతో ముడిపెడుతున్నాం. వాళ్ళ భవిష్యత్తుని గ్రేడ్లను బట్టి నిర్ధారిస్తున్నాం. అందుకే పిల్లలు జ్ఞానాన్ని సంపాదించే దాంట్లో కన్నా మార్కులు సంపాదించే దాంట్లో ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వాళ్ళకి నిజమైన చదువును అందిద్దాం సార్. ఆ మాటలకు ప్రధానోపాధ్యాయులు కూడా ప్రభావితులయ్యారు. ఆ రోజు నుంచి ప్రతి విద్యార్థి జ్ఞానం సంపాదించడానికే చదవటం మొదలుపెట్టారు. తెలుగు టీచర్కి సన్మానం చేశారు. ఆ టీచర్ బదిలీ మీద ఇంకో ఊరు వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ఆమె బాటలోనే నడవసాగారు. కథామంజరి డిసెంబర్ 2024 శ్రావ్య సంచిక. కథ చదువు. కలం ఇంటర్ విద్యార్థి సంజన. గళం సరస్వతి కరవది.